హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. దానికోసం మనం హ్యాండ్స్ అను వెనక పార్ట్ తీసాక మిగిలిన ముక్క ఉంటుంది కదా, దాన్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకొని వెనక పార్ట్ని అంటే మన బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ఇలా వేసుకోవాలి. అంటే అంచులు ఉంటాయి కదా, ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ వైపు ఇలా వేసుకొని మొత్తం అయితే అంటే మన వెనక పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా అంతే గీసుకోండి మొత్తం. ఇటు అంచుల వైపు ఎందుకు వేసుకున్నానంటే అంచుల వైపు కానీ మనం నెక్ కానీ తీసామంటే ఇలా క్రాస్ వేసుకొని మనకి ముందు నెక్ అస్సలు లేగకుండా అంటే పైకి లేచినట్టు కానీ ఇలా లూజ్ అయినట్టు కాకుండా అద్దినట్టు కరెక్ట్ వస్తుంది. ఉక్సులు పట్టి వైపు ఇలా చూడండి, మెడ నేను పెట్టినట్టుగా పెట్టి దానిపైన కొంచెం ఒక పావించి పైకి అయితే గీసుకోవాలి. మనం పైన గీసుకున్న దగ్గర వదిలిపెట్టి కొంచెం పావించి కింద కాడి నుంచి మనం చూడండి ఖర్చులకు వదిలేసి ఎక్కడ దాకా షేప్ పట్టి ఉందో అక్కడ దాకా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకొని దాని కింద అంటే మన షేప్ పట్టి ఖర్చుకి మధ్యలో డాట్ ఉంటుంది కదా, డాట్ ఖర్చుతో సహా అయితే గీసుకోవాలి. తర్వాత షోల్డర్ చక్కగా ఇలా పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే లైన్ అయితే డ్రా చేసుకోండి, ఖర్చులతో సహా అయితే గీసుకోండి. తర్వాత సంఖ వైపు కూడా అంతే అండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా సంఖ వైపు కూడా పైన ఖర్చులకి కింద ఖర్చులకు కూడా లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత మూడింటిని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూడండి, మొత్తం అయితే డ్రా చేసుకున్నాక నెక్ దగ్గర చూడండి, నెక్ దగ్గర నేను అలా గీసేటప్పుడు కొంచెం అయితే తగ్గింది. ఎందుకంటే అలా లైన్ గీసేటప్పుడు అక్కడైతే లైన్ అయితే కొంచెం తగ్గింది. ఆ వక్రం అయితే అతుకైతే పడిద్దండి. అందరికీ అలా అతుకు పడాలని ఏం లేదు, ఏమకంటే తగ్గింది కాబట్టి పడింది. మీకు మామూలుగా అయితే వచ్చేసిద్ది, మామూలుగానే గీసేసుకుని సేమ్ ప్రాసెస్ అయితే అంతే. తర్వాత సంఖ వైపు మనం పైనుంచి 3 ఇంచెస్ లోపలికి సంఖ డౌన్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే మనకి ముందు పక్క ఉగ్గు రాకుండా క్రాస్ తీసుకోవాలి కదా, అందుకని అలా కొంచెం లోతు తీస్తేనే మనకు అనేది ఉగ్గు అనేది రాకుండా నీట్గా అయితే వచ్చింది. చూడండి, అక్కడి నుంచి కొంచెం లోపలికైతే కట్ చేశాను. తర్వాత చూడండి, ముందు పక్క కొంచెం అతుకు పడిద్దని చెప్పాను కదా, దానికోసం నేనైతే ఒక క్లాత్ తీసుకొని దానికి సరిపోయే ముక్కని దాంట్లో పెట్టి నేనైతే పక్కన పెట్టాను. ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోతాం కదా, అందుకని గుర్తు కోసం ముందే కట్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది, అందుకోసం. తర్వాత నేను ఎప్పుడు దాకా కట్ చేసిన లైనింగ్ కదా, మెయిన్ ముక్క మీద పెట్టేసి 1 ఇంచ్ ఎక్కువ అయితే నేను తీసేసుకుంటున్నాను. చూడండి, అలా ఇది లైనింగ్ బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ అండి. తర్వాత అయితే నేను షేప్ పట్టీలు చూపిస్తాను. దానికోసం షేప్ పట్టీలు అయితే 3 అయితే పడతాయి. ప్రతి షేప్ పట్టీకి 3 పట్టీలు అయితే వేసుకుంటే బాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే దీని మీద గీసాను, కాకపోతే మీకు అర్థం కావట్లేదని నేను లైనింగ్ మీద అయితే గీసి చూపిస్తాను. చూడండి, మన షేప్ ఉంటుంది కదా, మన బ్లౌజ్ షేప్ పట్టీని పట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఖర్చుతో సహా అయితే గీసుకోవాలి. తర్వాత పైన కింద కూడా ఖర్చుతో సహా గీసేసి పైనుంచి ఇలా క్రాస్గా నేను వీడియోలో చూపించిన విధంగా అలా అయితే గీసుకోవాలి. చూడండి, అలా గీసుకున్నాక దాని మీద అయితే కటింగ్ అయితే చేసేసుకోండి నేను చూపించిన విధంగా. ఇదైతే మెయిన్ అండి, అంటే మన కొలతల ప్రకారం కట్ చేసుకున్న షేప్ పట్టి. తర్వాత మనం ఇది లైనింగ్ కదా, మెయిన్ ముక్కల మీద తీసేసుకొని అంటే మెయిన్ ముక్కల్ని రెండు ముక్కలు తీసుకొని కుట్టేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్కి అయితే అతుకుపడిద్దని చెప్పాను కదా, దానికైతే ఫస్ట్ అయితే నేనైతే అతికేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా అతికేసుకోండి ఫస్ట్. చూడండి, అలాగా చాలా ఈజీ, ఎవరైనా కుట్టుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. చూడండి, దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది. అందరికి ఇలా అతుకుపడాలని ఏం లేదు, కాకపోతే కొంతమంది పడతాయి, కొంతమంది సంకల్లో కూడా పడతాయండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అతుకైతే ఇలా వేసుకోండి నీట్గా ఎక్కడైనా సరే. తర్వాత ఇది లైనింగ్ కదా, దానిపైన మెయిన్ ముక్కను పెట్టేసి దానికి జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా అయితే పెట్టేసి జాయింట్ అయితే పూర్తిగా పైనుంచి చేసేసుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, పైనుంచి ఉగ్గేం పడకుండా నీట్గా అనుకుంటూ మొత్తం అయితే ఇలా జాయింట్ చేసుకొని ఎక్కువ ఉన్నదంతా అయితే కట్ చేసేయండి. మెయిన్ ముక్క మనకి కొలతలతో కట్ చేసింది లైనింగే కాబట్టి పైన ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసాను. చూడండి, మొత్తం ఇలా కట్ చేశాక రెండో పట్టు కూడా సేమ్ అలాగే ఆపోజిట్లో ఇటు ఎడం పక్క కోటి కుడి పక్క కోటి రెండు అయితే తయారు చేసుకోవాలి. తర్వాత నేను ఇందాక డాట్లు అయితే కట్ చేయటం చూపిలే కదా, డాట్ని అసలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మనం ఆది బ్లౌజ్ ఉండేది కదా, దాని ప్రకారంగా డాట్ వేసామంటే అసలు ఖచ్చితంగా అద్దినట్టు వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. చూడండి, ఇలా నేను వీడియో చూపించిన విధంగా ఖర్చుకి కొంచెం వదిలేసి డాట్ ఎక్కడుందో అక్కడ దాకా అయితే మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా అయితే ఫోల్డింగ్ చేసి తర్వాత ఆ డాట్ని అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ పొడవు కూడా ఫస్ట్
ఎడల్పు చూసుకున్నాం అంటే ఎంత ఎడల్పు ఉందనేది. తర్వాత పొడవు ఎక్కడ దాకా ఉందో చూసుకొని పొడవు కూడా మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి అలా మార్క్ చేసుకొని అలా క్రాస్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకొని అక్కడైతే రఫ్ లాగండి. తర్వాత రెండో స్టిచ్ ఇటుపక్క వేసేటప్పుడు అంటే రెండో డాట్ వేసేటప్పుడు ఇదండి మెయిన్ సెంటర్ ఫోల్డింగ్ చేసి డాట్ వేసామంటే షేపులు అనేవి నిలబడవు, అంటే అణిగిపోయినట్టు ఉంటాయి, అంటే అంత ఎత్తు కనిపించవు. అలా కాకుండా చూడండి సగానికన్నా తక్కువ క్రాస్గా ఇలా పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి అలా క్రాస్గా పెట్టి డాట్ అనేది వేయండి. షేపులు అనేవి భలే నిలబడితే బాగా హైట్ కూడా వస్తాయి. ఓసారి ఇలా ట్రై చేయండి. మీకు వద్దనుకుంటే సెంటర్ ఫోల్డింగ్ చేసి వేసేసుకోండి. తర్వాత చూడండి ఇలా రెండు డాట్లు వేసాక రెండింటిని ఇలా పట్టుకొని సెంటర్లో డాట్ వేస్తే షేపులు అనేది నిలబడితే హైట్ అనేది వస్తుంది దీనికి కూడా. అలా కాకుండా మీకు వద్దనుకుంటే మనం ఇందాక డాట్ వేసాం కదా సెంటర్ డాట్కి దానికి క్రాస్ కాకుండా దాన్ని చక్కగా వేసారంటే మామూలుగా ఉంటాయి షేపులు. అవి అనేది మీ ఇష్టం. అలానే వేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కొంచెం షేపులు అనేవి నిలబడతాయి కింద జారకుండా. అలా వేసుకుంటే కొంచెం జారినట్టు అనిపిస్తాయి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అలా వేసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా షేప్ అనేది డాట్ బాగా నిలబడింది చూసారా, ఇలా నిలబడిద్ది. రెండో షేప్ కూడా అంటే రెండో పక్క కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టుకున్నాక మనం షేప్ పట్టిని ఎలా అంటించుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికి మనం ముందుగానే కట్ చేసుకున్న షేప్ పట్టీలు ఉన్నాయి కదా, అవంటే లైనింగ్ మనం మెయిన్ కావాలి కదా, అంటే చీరలో ముక్క కావాలి. దానికోసం నేనైతే చీరలో క్లాత్ అయితే రెండు అయితే వచ్చినాయి, అంటే కొంచెం సన్నటి మనిషి కాబట్టి రెండు వచ్చినాయి. మరీ లావు ఉన్న వాళ్ళకైతే రెండు ముక్కలు అయితే రావండి, ఒకటే వస్తుంది పై షేప్కి. నాకైతే చీరలో రెండు వచ్చినాయి. దాంట్లో చూడండి ఇలా లైనింగ్ సరిపోలే కానీ చీర ముక్క కొంచెం పెద్దగానే వచ్చింది. లైనింగ్ అంటే 80 పాయింట్ల ముక్క తెచ్చుకున్నారు, మీటర్ ముక్క తెచ్చుకోకుండా. అందుకని చెప్పేసి లైనింగ్ అయితే సరిపోలే కానీ మెయిన్ ముక్క అయితే సరిపోయింది. చూడండి రెండు షేపులు అయితే వచ్చినాయి. ఇలా రావు అందరికీ. ఇలా రాకపోతే మీరు లైనింగ్ ఉంది కదా, లైనింగ్లో వస్తే లైనింగ్ ముక్కలు రెండు తీసుకోండి, మెయిన్ ముక్క ఒకటి తీసుకోండి. లేదు లైనింగ్ కూడా ఒక ముక్కే వచ్చింది అనుకుంటే ఇంకేదైనా ఏరోది ప్యాంట్ క్లాత్ కానీ ఇంకేదైనా మందమైన క్లాత్ కానీ ఇంకోటి ఏదైనా మామూలు క్లాత్ అయినా సరే, బయట ఏదైనా క్లాత్లు ఉంటాయి కదా మనం కుట్టిన వాటిల్లో, అది తీసుకోండి. ఏ అయినా సరే 3 క్లాత్లు అయితే ఖచ్చితంగా వేయాలి. లేకుంటే షేప్ పట్టి అనేది వరకు మడతపడిపోయిద్ది. అందుకని చెప్పేసి కొంచెం స్టిఫ్గా ఉండడానికి 3 అయితే వేయండి. ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపించినట్టు షేప్ పట్టీలు మెయిన్ ముక్కల్ని రైట్ రాంగ్ చూసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక షేప్ పట్టి ఉంది అంటే మామూలు ముక్క ఉంటుంది కదా, చీరలో ముక్క కానీ ఇంకేదైనా కానీ బయట ఇలా 2 ముక్కలు అయితే నేనైతే చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అంటే మనకి చీరలో వచ్చింది కాబట్టి నేను చీరలో వేసాను. తర్వాత కట్ చేసింది మెయిన్ లైనింగ్ ముక్క ఉంది కదా అది వేసాను. దానిపైన మన కుడివైపున ఉంటుంది అంటే ఫ్రంట్ పార్ట్ కుడివైపు పార్ట్ని అయితే ఇలా పైన పెట్టుకోవాలి. అడుగున 2 ముక్కలు వేసి పైన చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టి దానిపైన షేప్ పట్టీని అంటే మన మెయిన్ ముక్కని పైన దీనిపైన పెట్టాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఇది కాజా పట్టీ అండి. కాజా అంటే కాజా వైపుది రైట్ సైడ్నే వేయాలి ఫ్రంట్ పార్ట్ని. రెండేమో అడుగున వేయాలి, మెయిన్ ముక్కనేమో పైన వేయాలి. ఇలా కుడితే షేప్ పట్టీ అనేది ఖర్చు కనిపించకుండా చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, ఎవరేం కుట్టుకోవచ్చు, అంత కష్టమేం కాదు. షేప్ పట్టీని విడిగా తయారు చేసి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. విడిగా తయారు చేసి వేసుకునే కంటే ఇలా వేసుకుంటే తొందరగా అయిపోద్ది, ఈజీగా కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ ఉండేది కదా, దాన్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి అడుగున 2 ముక్కలు పైన ముక్క పెట్టాం కదా మనం, దాన్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకొని దాన్ని అంటే లోపల ఫోల్డింగ్ చేసింది పడుతుందో లేదో చూసుకుంటూ లోపల కనుక్కుంటూ ఈ మూడిటి మీద స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చివరి వరకు. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేది వేస్తే ఖర్చు కనిపించదు, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండిద్ది, బోటిక్లో కుట్టినట్టు ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి లోపల నుంచి ఇలా అయితే బయటికి లాగాలి. చూడండి మొత్తం చూడండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మొత్తం అయితే ఇలా లాగాక అంటే బయటికి ఇలా తీసాక కింద ఒక స్టిచ్ అను పైన షేప్ పట్టీ పైన ఒకటి కింద ఒకటి 2 స్టిచ్లు అయితే వేసేసుకోండి. చూడండి మొత్తం అలా చాలా ఈజీ అండి. కాకపోతే చాలామంది ఇలా వేయటం కష్టం అనుకుంటారు, కానీ బాగా గమనిస్తే ఇదే ఈజీ, తొందరగా అయిపోయింది కూడా బ్లౌజు. అందుకే నాకు 2 గంటలకి నేను 3 బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుడతాను, ఎందుకంటే నాకు తొందరగా అయిపోద్ది. నేను ఎక్కువ శాతం ఈజీ మెథడ్స్లోనే కుట్టేస్తాను. చూడండి మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. చూడండి ఖర్చు కనిపించలేదు, ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం
అంటే ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టిని మెయిన్ ముక్కని అంటే మెయిన్ షేప్ని అడుగునేసి ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ నేను వీడియోలో చూపించినట్టు వేసి లైనింగ్ ముక్కని పైన అంటే పైన ఇంకా 2 ముక్కలు ఉంటాయి కదా, ఆ 2 ముక్కలు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి డాట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఫ్రంట్ వైపు మనం డాట్ని అయితే మడవాలండి. చూడండి అలా మొత్తం అయితే ఇలా స్టిచ్ చేయాలి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సేమ్ అంతే ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ అయితే స్టిచ్ చేసి అటుపక్క ఇటుపక్క అయితే కుట్టేయటమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అయితే అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా ఈజీ ఫ్రంట్ అనేది కుట్టుకోవటం. ఈ మెథడ్స్లో కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది, అలాగే నిలబడతాయి షేపులన్నీ కూడా. చూడండి మొత్తం ఇలా కుట్టాక కింద పైన స్టిచ్ చేయాలని చెప్పా కదా, చూడండి అలా స్టిచ్ చేసుకున్నాక మన మెడ కట్ చేస్తాం కదా, నెక్ లైనింగ్ కట్ చేస్తాం, అలాగే మెయిన్ ముఖం కట్ చేస్తాం కదా, ఆ ముక్కల్ని మనం కాజా పట్టీకి ఉక్సులు పట్టీకి అయితే వేసుకోవాలి. లైనింగ్ కట్ చేసిన మెడ ముక్కనైతే ఉక్సులు పట్టీకి వేసుకోవాలి. మెయిన్ ముక్కలుగా చేసిన దాన్ని అయితే కాజా పట్టీకి వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. చూడండి మెయిన్ ముక్కని అయితే నేను కాజా పట్టీకి ఒక పొర మీద ఇలా ఫోల్డింగ్ చేసి అంటే వెనక నుంచి అయితే ఇలా వేస్తున్నాను. చూడండి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి చివరి వరకు ఇలా కుట్టుకోవాలి. తర్వాత రివర్స్ ఫోల్డింగ్ చేస్తే ఇలాగైతే వస్తుంది. తర్వాత సమానంగా మడిచి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మడిచి దానికి అంటే మనం ఎక్కడ దాకా కుట్టామో అక్కడ దాకే మనం ఈ ఫోల్డింగ్ అనేది పెట్టాలి. చివరి వరకు అంటే మనం కుట్టి ఇట్లా లోపలికి పెట్టకూడదు. ఇది అనేది చూడండి ఇలా అంటే మనం ఎక్కడ దాకా స్టిచ్ చేసామో అక్కడ దాకే ఆ ఫోల్డింగ్ రావాలి. అంటే మనం వేసిన షేప్ పట్టీ కన్నా కూడా ఒక 1 ఇంచ్ ముందుకే వచ్చింది. అంటే మనం ఎంతైతే క్లాత్ వేస్తామో కాజా పట్టీ అంత ఎగస్ట్రా వచ్చింది, ఉక్సులు పట్టి లోపలికి వెళ్తుంది. అది మెయిన్, అంతే, అంత మించి ఏముండదు. చూడండి ఇది కాజా పట్టీ అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇలా చూడండి 2 సమానంగా మడిచి అంటే 2 ఫోల్డింగ్ వేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్న ఇలా అయితే కుట్టుకోవాలి. చూడండి మొత్తం వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టుకొని చూడండి అలా ఫోల్డింగ్ అంటే అలా తిప్పేస్తే అలా వచ్చిద్ది. దాన్ని చూడండి అలా లోపలికి మడిచి అక్కడైతే రఫ్ లాగాలి, కొంచెం రఫ్ లాగేసి చివరి వరకు కుట్టేసుకోవాలి. కింద అంటే అడుగున దాని మీద పడుతుంది అంటే కుట్టు పడుతుందో లేదో చూసుకుంటూ నిదానంగా చివరి వరకు అయితే ఇలా కుట్టాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. తర్వాత కాజా పట్టిని ఉక్సులు పట్టిన సమానంగా ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉంటే ఏమీ ఓకే, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి, అంతే, నో ప్రాబ్లం, ఏముండదు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.